నూతన సంవత్సరంలో ప్రభువారు మొదటి ఆదివారం ఆరాధనలో మనకి చదువుకున్న వాక్య భాగము 3 వచనాలు చదువుకున్నాం. 4వ వచనము, 8వ వచనము, 9వ వచనము. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎలాగ బల్ల తీసుకోబోతున్నాం కాబట్టి ఆ వాక్యాలు దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుతారు. ఈ మాట మనం ఇంతకుముందు చదువుకున్న మాట. అయినా ఈరోజు మనం రొట్టెను ద్రాక్షారసాన్ని తీసుకోబోతున్నాం. అందుకోసం ఈ మాట ఎలా మనకి ఉపయోగించుకోవచ్చు, ఎలా మనం అన్వయించుకోవచ్చు, ఎలా మనం దాన్ని అర్థం చేసుకోవాలి అనే దానికోసం యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో మనుషుడిగా పుట్టి సేవ ప్రారంభించే సమయంలో ఆయన మొదటగా ఉపవాస ప్రార్థన చేసుకోవడానికి కొండ మీదకి వెళ్ళి 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశారు. శరీర సంబంధమైన ఆహారం తీసుకోకుండా ఆయన ఉపవాస ప్రార్థన చేశారు. అప్పుడు ఎదురైన సందర్భం ఇది. అప్పుడు సాతాను యేసయ్య దగ్గరికి వచ్చింది. ఆయన ప్రార్థనకి ఫలితంగా యేసయ్య దగ్గరికి సాతాను వచ్చి ఆయన యొక్క భక్తిని చెడదీయడానికి, లేకపోతే ఆయన యొక్క భక్తిని పరిశీలించడానికి అని మనం అనుకోవచ్చు. సైతాన్ ఎందుకు వచ్చింది అంటే, ఆయన చేశాడు కదా ఎంతకాలం ఉపవాసం 40 రోజులు రాత్రి పగలు కలిపి, 40 పగళ్ళు కాదు, 40 రాత్రులు కాదు, రాత్రి పగలు కలిపి 40 రోజులు చేసిన ప్రార్థనకు ప్రతిఫలంగా సైతాన్ అంటుంది వచ్చి, నువ్వు 40 రోజులు ఉపవాసం ఉన్నావు కదా, నువ్వు బాగా అలిసిపోయి ఉన్నావు కదా, ఆకలితో ఉన్నావు కదా, ఈ రాళ్ళను, ఆయన కొండ మీద ఉన్నారు, యేసయ్య కొండ మీద ఉన్నారు, చర్చిలో లేరు, కొండ మీద ఉన్నారన్నమాట. ఈ రాళ్లను రొట్టెగా చేసుకో, నువ్వు చేసుకోగలవు కదా. రాళ్ళను రొట్టెగా చేసుకో అంటే అర్థం ఏంటంటే, నువ్వు చేయగలవు, నీకు శక్తి ఉంది, నువ్వు మారిపోమంటే రాళ్ళు మారిపోతాయి రొట్టెలుగా అని సైతాన్ ఒప్పుకుంటుందా? శోధిస్తుంది ఒక పక్క, కానీ అందులోనే దేవుని యొక్క శక్తిని సైతాన్ ఒప్పుకుంటుంది. నువ్వు చేయగలవు, నువ్వు ఆజ్ఞాపిస్తే ఆ రాళ్ళు రొట్టెలు అయిపోతాయి, నువ్వు బాగా అలసిపోయి ఉన్నావు, ఆహారం లేకుండా ఉన్నావు, తినేయొచ్చు, నీ ఆకలి తీరిపోద్ది అని యేసయ్యకు జ్ఞాపకం చేస్తుంది. వచ్చి ఆయన శక్తిని ఆయనకు జ్ఞాపకం చేస్తుంది. ఒక విధంగా శోధిస్తుంది, ఏలాకోలం చేస్తుంది, కానీ దానికి తెలియదు ఆ సంగతి. యేసయ్యకు తన శక్తిని ఒప్పుకుంటున్నాను అని, తన శక్తిని అది ఒప్పుకుంటున్నాను అని దానికి తెలియదు. ఏలాకోలం చేస్తున్నాను అనుకుంది అంతే. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, సైతాను యేసయ్య శక్తిని ఒప్పుకుంటుంది. నువ్వు చేయగలవు, నువ్వు ఇంత శక్తి గలవాడివి అని. అయితే యేసయ్య ఆ రాళ్లను రొట్టెగా మార్చేయగలరు, అందుకే నువ్వు మార్చగలవనే చెప్తుంది. కానీ అవకాశం ఉంది. 40 రోజులు అలసిపోయి ఆహారం లేకుండా ఉన్న ప్రభువారు ఆ రాళ్లను రొట్టెగా మార్చేసుకునే అవకాశం ఉంది. కానీ రాళ్లను రొట్టెగా మార్చుకొని నేను తినేసి నేను బ్రతికిదామని నేను ఈ ప్రార్థన మొదలు పెట్టలేదు. అర్థమవుతుందా? రాళ్లను రొట్టెలుగా మార్చుకొని నేను తినేసి నేను బ్రతకడానికి, నేను ఈ సేవ మొదలు పెట్టడానికి ఈ లోకంలోకి నేను రాలేదు అని సాతానుకు అర్థం అవ్వాలని ఏమండి యేసయ్య చెప్తున్నారు. మనుష్యుడు రొట్టె వల్లనే బ్రతుకుతాడని అనుకోకు సైతానా. మనుషుడు రొట్టె వల్లనే బ్రతుకుతాడు అని అనుకోవద్దు. రొట్టె లేకపోయినా మనుషుడు బ్రతకగలడు.
అని అర్థం చేసుకో సైతానా. అందుకే యేసయ్య యొక్క ఉపవాసంలో సాతాను వచ్చి 40 రోజులను తినకుండా ఉన్న మీరు ఈ రాళ్ళను రొట్టెలుగా చేసేయగలరు, తినేసి బలం పొందుకోండి అంటే సైతానికి బుద్ధి వచ్చేలాగా ఏం చెప్పాడు యేసయ్య? మనుషుడు రొట్టె వల్లనే కాదు, దేవుని నోటి నుంచి వచ్చే మాట వల్ల బ్రతుకుతాడు సాతానా అనేసరికి సాతాను ఏం చెప్పిందా జవాబే అక్కడ? ఇంకా ఆ ముక్క కోసం చెప్పలేకపోయింది, అది వదిలేసింది. అయితే ఈరోజు మనం యేసయ్య శరీరాన్ని రొట్టెగా ఆయన చెప్పారు. అది మత్తయి సువార్త 26:26 వచనంలో ఇది నా శరీరము. చదవండి ఒకసారి, ఎవరైనా ఒక్క చదవండి చాలు. అది అంటే నెల నెల మనం చదువుతున్నాం కానీ మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. అక్కడ రొట్టె అనేది కాదు కావాల్సింది. ఏమంటున్నారు యేసయ్య? ఇది నా శరీరం. రొట్టె కోసం ఆతృత పడిపోతున్నావు మనుషులారా, ఆహారం కోసం ఆతృత పడిపోతున్నావు మనుషులారా. తిన్నారు 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 తిన్నారు, ఇదిగో ఇప్పుడు నా శరీరాన్ని తినండి అని అక్కడ చెప్తున్నారు. ఆ మాటలో ఉందా? తిండి కోసం ఆతృత పడిపోతున్న మనుషుల కోసం యేసయ్య బలి ఇవ్వడానికి వచ్చారు ఈ లోకానికి. ఇప్పుడు మనుషుడు, ఇప్పుడు సాతాను యేసయ్యతో ఎందుకన్నదా ముక్క? మనుషులందరూ తిండి కోసం ఆతృత పడతారు కాబట్టి, ఆయన కూడా మనుషుడే కాబట్టి యేసయ్య దగ్గరికి వచ్చి, ఇదిగో ఆ మనుషుల కంటే శక్తి లేదు, రొట్టెలు రాళ్ళుగా మార్చలేరు, నువ్వు దైవ కుమారుడు అని నాకు తెలుసు. సాతాను యేసయ్య మాట్లాడుకుంటున్నారు. నువ్వు దైవ కుమారుడు అని నాకు తెలుసు, నువ్వు ఈ రాళ్ళను రొట్టెలుగా మారిపోమంటే మారిపోతే మార్చేసుకొని తిని అని అంటే, అప్పుడు యేసయ్య అంటున్నాడు, నేను మనుషులు ఆహారానికి ఆతృత పడినట్లుగా అలా ఆతృత పడిపోవడానికి ఈ లోకానికి రాలేదు, అందుకోసం నేను ఈ ఉపవాసం చేయలేదు. అంటే ఉపవాసం కూడా కొంతమంది ఎందుకు చేస్తారు? ఈ లోక సంబంధమైన ఆహారాన్ని ఒక 4 రోజులు మనం భోజనం మానేసినా, 3 రోజులు భోజనం మానేసినా మానేద్దాం, కానీ 30 సంవత్సరాలు సరిపడా దేవుడు భోజనం ఇస్తాడని ఈ రకమైన ఉపవాసం కూడా చేస్తారు. ఇప్పుడు 3 పూటలు ఉపవాసం ఉన్నాం, 3 రోజులు ఉపవాసం ఉన్నాం, కానీ దేవుడు 30 సంవత్సరాలు సరిపడా ఆహారం ఇవ్వకపోతాడా అని ఉంటారు. ఆహార సంబంధమైన అవసరాలు తీర్చుకోవడానికి కూడా ఉపవాసం ఉంటారు. సైతాన్ అదే చెప్తుంది, నువ్వెంత ఉపవాసం చేశావు, నీ శక్తితో ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చేయగలవని నాకు తెలుసు, మార్చుకొని తినే అంటే, ఓ సాతానా, నేను ఆహారం కోసం ఉపవాసం లేను. సహోదరులారా, ఆహారం కోసం ప్రార్థనకు వెళ్ళలేదు నేను, ఆహారం కోసం యేసయ్యని నమ్ముకోలేదు నేను, ఆహారం కోసం కాదు నేను రాత్రి మెలకువగా ప్రార్థన చేసింది. సైతానికి తెలియాలి మన వల్ల. అర్థమవుతుందా? సైతాన్ అనుకుంది అందరిలాగా అనుకుని యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయి రాళ్ళ రొట్టెలుగా మార్చేసుకో అంటే, నేను ఈ లోక సంబంధమైన ఆహారం కోసం ఈ భక్తి చేయలేదు సైతానా. తెలియచేసేలాగా బ్రతకండి ఈ సంవత్సరంలో సైతానికి. అందుకే దానికి తగ్గ జవాబు యేసయ్య చివరిలో, ఆయన జీవిత చివరిలో చెప్తున్నాడు, ఆహారం కోసం ఆతృత పడిపోతున్న జనులారా, ఇదిగో నా శరీరాన్ని రొట్టెగా మార్చుకొని తినండి. యేసయ్య మన ఈ లోక సంబంధమైన ఆహారాన్ని మీద మనకున్న ఆశను చంపడానికి వేరే దాంతో పోల్చవలసింది అసలు ఆయన. కానీ తన శరీరంతో పోల్చుకున్నాడు ఆ రొట్టెని. ఎందుకంటే మనం ఈ భక్తి చేసేది ఆహారం కోసమే కదా. నాకు ఆహారం కావాలి, నా పిల్లలకు ఆహారం కావాలి, నా మనవాళ్ళకి ఆహారం కావాలి. ఎందుకు చేస్తున్నారు ఈ భక్తి అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆహారం కోసమేనా? ఆలోచించండి.
సైతానికి యేసయ్య చెప్పారు. ఆ మాట ఆలోచించుకో. రొట్టె కోసం నేను ఈ ప్రార్థన చేయలేదు. రొట్టె కోసం ప్రార్థన చేసిన అయితే నువ్వు చెప్పినట్టు ఈ రాళ్ళని రొట్టెలుగా మార్చేసుకొని నేను తినేస్తాను, తినగల ఆ శక్తి నాకు ఉంది. కానీ మరి అతని కోసం సైతాన్ని అడుగుతుంటే ఆయన ఎవరి కోసం చెప్తున్నారు? మనుషులందరి కోసం చెప్తున్నాడు. మనుషులందరి కోసం అంటే ఏంటి ఉద్దేశం? ఆయన చేస్తున్న ఉపవాస ప్రార్థన కానీ, ఆయన సాతానుతో శోధించబడుతున్న ఆ సందర్భం కానీ మనుషులందరికీ నేర్పాలి ఒక పాఠం అని. తనతో జరుగుతున్న ఈ సందర్భం అంతా మనుషులకు పాఠం నేర్పాలి. అందుకే మనుషుడు అని చెప్తున్నాడు సాతానుతో. అంటే నేను ఒక్కడిని ఇలా చేస్తున్నానని కాదు, మీరు కూడా చేయగలరు ఇలాగా. ఆహారం కోసం ఆతృత పడిపోకండి. మనకు బోధపడాలని వాక్యం చెప్తుంది. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే బ్రతుకుతాడు అనుకోకండి. ప్రార్థనకు దేనికి వెళ్ళాలి? ఇప్పటి నుంచి మనం వాక్యం వినడం కోసం. అక్కడ ఏముంది? దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వల్ల మనుష్యుడు బ్రతుకుతాడు. యేసయ్య ఆయన ఒక్కరి కోసమే చెప్పలేదు, మనందరి కోసం చెప్పారు. మనుషుడు రొట్టె వల్లే కాదు, దేవుడి నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు. సైతానికి సిగ్గొచ్చేలా చెప్పాడు యేసయ్య. ఇదిగో ఈ సంవత్సరం నుంచి మనం సైతానికి సిగ్గొచ్చేలా చెప్పాలి. ఎవరికి చెప్పినా ప్రార్థన ఎందుకు పెడుతున్నాం? ప్రార్థనకి ఎందుకు వెళ్తున్నాం? భోజనం కోసం కాదు, మాంసం కోసం కాదు. ప్రార్థన దేవుణ్ణి స్తుతించడం కోసం. రెండోది ప్రార్థన నేను ఆత్మీయంగా బలపడడం కోసం. 40 రాత్రులు పగలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మనలాంటి స్వభావం కలిగిన ఒక సైతాన్ అక్కడికి వెళ్ళి ఏంటి ఎలాంటి స్వభావం కలిగింది? భోజనం కోసం చెప్తుంది వెళ్ళి, భోజనం కోసం చెప్తుంది వెళ్ళి. వీటి ఎంత ప్రార్థన చేస్తే భోజనం కోసమా? అందుకే గుర్తుపెట్టుకోండి, మత్తయి సువార్త 26:26లో చెప్తున్నాడు, ఇది నా శరీరం. నువ్వు నోట్లో పెట్టుకొని తింటున్నావుది, నీ చేతిలో పాస్టర్ గారు వచ్చి పెట్టేది యేసయ్య శరీరం. ఎలా మారుతావో మారు సహోదరా. ఈ సంవత్సరం నుంచి యేసయ్య శరీరం తింటున్నాం. యేసయ్య ఎందుకు బతికాడు ఈ లోకంలో? ఆహారం కోసం బతకలేదు, సైతాన్ని సిగ్గుపరచడానికి బతికాడు, సైతాన్ని ఎదిరించడానికి బ్రతికాడు, సైతాన్ని తన కాళ్ళ కింద తొక్కడానికి బ్రతికాడు, సైతాన్పై విజయం పొందడానికి బ్రతికాడు. ఆ శరీరం ఇప్పుడు పాస్టర్ గారి చేతిలో పెడతాడు. ఈ సంవత్సరం నుంచి నువ్వు ఎలా మారదలుచుకున్నావో మారు, ఏమి నేర్చుకోవాలనుకుంటున్నావో నేర్చుకో. సైతాను సిగ్గుపడేలాగా, సైతానుపై విజయం వచ్చేలాగా ఈ లోక సంబంధమైన శరీరం కోసం, శరీర ఆహారం కోసం బ్రతికావా? సైతాను మనము ఒకటే. సైతాను మనం చూసి భయపడాలి. ఇప్పుడు చాలామంది పాస్టర్ గారిని చూసి సైతాన్ ఎందుకు భయపడదు? ఎందుకు భయపడదు? పాస్టర్ గారిని కూడా తిండి ఆతృతే. ఎందుకు భయపడదు? ఇప్పుడు యేసయ్యను చూసి సైతాన్ భయపడింది. ఎందుకు భయపడింది? సైతానా, ఆహారం కోసం కాదు నేను చేసిన ప్రార్థన అన్నాడు యేసయ్య. అదే సైతాన్ సలహా ఇవ్వగానే ఆ రాళ్ళ రొట్టెలుగా మార్చేసాడు అనుకోండి యేసయ్య, ఈరోజు మనం ఇలాగ ఆరాధించడానికి మనకు విజయం లేదు. యేసయ్య సైతాన్ ఒకటైపోయినట్టే. అంతేనా కాదా? ఇప్పుడు మనం యేసయ్యని నమ్ముకున్నాడు, పౌరుషంగా నమ్ముకుంటాం. మధ్యలో ఎవరో ఒకరు సలహా ఇస్తాడు, అప్పుడు ఏం చేస్తున్నాం? వాళ్ళతో ఏకమైపోతున్నాం. ఇప్పుడు మన పౌరుషం ఏమైంది? చల్లారిపోయింది. మనం అనుకుంటున్నాం. ఎక్కడికక్కడే సైతాను చాలా సురుగ్గా బతుకుతున్నాడు, కనిపెడుతున్నాడు, చూస్తున్నాడు. సైతానికి సిగ్గొచ్చేలా మనం బ్రతకాలి, సైతాను భయపడేలా మనం బ్రతకాలి,
సైతాను మీద విజయం పొందేలా మనం బ్రతకాలి. ఈ భక్తి అందుకండి. ఈ భక్తి అందుకు మనం ఏదో కడుపు నింపుకోవడానికి కాదు, పాస్టర్ గారు కడుపు నింపుకోవడానికి కాదు. ఈ భక్తి సైతాను మీద విజయం పొందడానికి. ఆహారం కోసం నేను యేసయ్యని నమ్ముకోలేదు సైతానా చెప్పాలి. ఈ సంవత్సరం నుంచి మనం ఆహారం కోసం నేను యేసయ్యని నమ్ముకోలేదు సైతానా, ఆహారం కోసం నేను ప్రార్థనకి వెళ్ళలేదు సైతానా, ఆహారం కోసం నేను ప్రార్థన పెట్టలేదు సైతానా. యేసయ్య నోటి నుంచి వస్తున్న మాట కోసం. దేవునికి స్తోత్రం. యేసయ్య నోటి వచ్చే మాట కోసం నేను యేసయ్యని నమ్ముకున్నాను. యేసయ్య నోటంటే ఏం మాట వస్తుందో వినడానికి నేను ప్రార్థనకి వెళ్ళాను. యేసయ్య ఈ ప్రార్థనలో నాకేం చెప్తాడో వినడం కోసం నేను ఈ ప్రార్థనకి వెళ్ళాను. క్రైస్తవ్యం అంతా ఎలాగుందంటే లోకమంతా ప్రార్థన అంతా బాగానే జరుగుతుంది. ప్రార్థన పాస్టర్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు అనేసరికి టక 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 పరిగెట్టి అక్కడ భోజనాల ధర లైన్ కడేస్తారు. ప్రార్థన అంతా బాగానే జరుగుతుంది. తినేసిన తర్వాత గొడవ జరుగుతుంది. నాకు ముక్కలు పడ్డాయి, నీకు దుమ్ములు పడ్డాయి. చాలా చోట్ల ఇక్కడే పాడు చేసేస్తుంది సైతాన్ మనుషుల్ని. అందుకే చూడు యేసయ్య దగ్గరికి వచ్చిన మాట్లాడిన మొట్టమొదటి మాట ఏం మాట్లాడింది చూడండి. భోజనం కోసం మాట్లాడింది మొట్టమొదటి. అది చాలా కాలం నుంచి ప్లాన్ చేసుకొని రెడీగా ఉంది ఎప్పుడు ఈ డైలాగ్ వదలాలని. ఎందుకంటే మనుషులందరూ తిండి కోసం వెతుకుతున్నారు కాబట్టి. ఈయన దేవుడి కుమారుడిగా ఈ లోకాన్ని మనుషుడిగా వచ్చాడు. ఇతను కూడా వాళ్ళ శరీరముతోనే వాళ్ళ రక్తముతోనే పుట్టాడు ఈ లోకంలో. కాబట్టి ఇదిగో ఈయన్ని కూడా తిండి దగ్గర పడగొడేస్తాను నేను అనుకొని వచ్చింది సైతాను. ఇదిగో ఈ మనుషులు కూడా నేను తిండి దగ్గర పడగొడేస్తాను నేను. కానీ యేసయ్య సైతానికి ఒక్క మాట జవాబు చెప్పేసరికి దానికి ఎదురు జవాబు చెప్పలేకపోయింది. ఇప్పుడు ఏమంటారు? ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో, నువ్వు చెయ్యగలవని సైతాన్ అన్నది అంటే అర్థం ఏంటి? దేవుడి శక్తి దానికి తెలుసు, దేవుడి వాక్యము దానికి తెలుసు. వాక్యంతోనే మాట్లాడుతుంది, మళ్ళీ బయట మాటలతో మాట్లాడట్లేదు. అందుకే యేసయ్య కూడా వాక్యంతోనే జవాబిచ్చాడు మొదటిసారి. దానికి భయం కలిగే జవాబు విన్నది, మొదటిసారి విన్నది. మనుషుడు రొట్టె వల్లనే బ్రతుకుతాడు అనుకోవద్దని మొదటిసారి విన్నది. అది అయినా అది వదలలేదండి. మనమంటే భయపడిపోయి పోతాం కానీ, సిగ్గుపడిపోయి వెళ్ళిపోతాం కానీ, సైతాన్ ఎంత బలమైంది, ఎంత సిగ్గులేంది, ఎంత ధైర్యమైంది అనుకున్నారు? వదలలేదు. అందుకే ఈరోజు మనం వింటున్న వాక్యం పేరు ఏమిటంటే ఆహారమా. రెండో మాట దేవుడు కాదు చెప్తాను. రెండో మాట ఏదో ఆహారమా. 4వ వచనంలో సైతాన్ అడిగింది ఆహారం కోసం, యేసయ్య జవాబు చెప్పాడు ఆహారం కోసం. ఇప్పుడు నువ్వు నేను ఆలోచించుకోవాల్సిన ఆహారమా ఒకటే. 8వ వచనం 9వ వచనం చదవండి. చాలు తర్వాత చూద్దాం. 8, 9 చూసారా? ఇప్పుడు యేసయ్య దానికి సరైన జవాబు ఇచ్చినా కానీ అది వెళ్ళిపోలేదు. చూడండి, అంటే ఏమర్థం చేసుకోవాలి మనం? చాలా మొండిది, అంత తొందరగా పోదది. మనం అనుకుంటున్నాం పోయింది కదా సైతానని, అంత తొందరగా పోదు. మన సంగతి చూద్దామని అది వచ్చింది, దాని సంగతి చూడడం కోసం మనం బతకాలి. అది పోయింది కదా అని ఏమాత్రం చిన్నది సతకల పడ్డావా అది వస్తుంది. చూడండి వచ్చింది అది. ఇందా కఠినమైన జవాబు చెప్పాడు, పోవాలి కదా అది, మళ్ళీ వచ్చింది. వచ్చేవంటని చూసావా? ఈ లోకం అంతటిని చూపించి
ఇదిగో నా కాళ్ళకు నమస్కారం చేసేవాటి ఇదంతా నీకు ఇచ్చేస్తాను. ఎంత లక్కీ ఛాన్స్ అండి. ఇప్పుడు మనం బతికేది అందుకే కదా. ఇప్పుడు రెండోసారి వచ్చి యేసయ్య అదే చెప్తుంది. ఏం చెప్తుంది చూసారు అది? నా కాళ్ళకు నువ్వు నమస్కారం చేసావంటే ఈ నీకు కనిపిస్తున్న లోకం అంతా నీదే ఇచ్చేస్తా, నీకే అంటుంది. ఆశ, ఆహారమా ఆశ. సైతాను మనుషులకు చూపించేది ఈ రెండే. ఈ రెండింటి దగ్గరే ఎంతటి భక్తుడైనా దాసుడైపోతాడు. ఆడదవని మగదని ఎవడైనా అవని ఈ రెండింటి దగ్గరే. అందుకే మనం వింటున్న ఆ వాక్యం ఆహారమా ఆశ. ఈరోజు యేసయ్య ఉపవాసం వల్ల నేర్పిస్తున్న ఈ రెండు మాటలు సహోదర సహోదరి జ్ఞాపకం చేసుకో, అర్థం చేసుకో. నేను అంతటి భక్తుడిని ఎంతటి భక్తురాలు అనుకుంటాం, కానీ ఈ రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉండకపోతే, ఒకటి ఆహారం, ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే వ్యభిచారం, ఆశ. ముసలోడు కూడా ఆడ మనిషి చూడగానే ఆశ. ముసలోడట మందు మానేస్తాడట, ఇంకో పెళ్లి చేయాలట ముసలోడికి. ఇంకా అక్కడి నుంచి తర్రని బండి స్టార్ట్ చేసుకు వెళ్ళిపోయాడు. అంటే ఆశ ఉందా లేదా? మంచం మీద ఉన్న ముసలోడు కూడా అదే మాట మాట్లాడతాడు. ఆశ. ఆడ మనసు అవని మగ మనసు అవని, ఇది ఆడల్లో ఉంటుంది మగల్లో ఉంటుంది అనేది వాక్యం చెప్తుంది. మనిషిలో ఉంటుంది అంతే, ఇంకా ఆడ మగ అనేది కాదు. అందుకే సహోదరులారా, సాతాను మనల్ని రెండింటి దగ్గర మన భక్తిని పాడు చేస్తుంది. ఆలోచన చేసుకో, అర్థం చేసుకో, జాగ్రత్త పడు. సైతాను చూపిస్తుంది ఈ లోకం అంతటి నీకు ఇచ్చేస్తాను, నువ్వు నాకు నమస్కారం చేయి. అర్థం చేసుకో. ఇంచుమించు చాలామంది అది ఏ పనైనా పర్లేదు, డబ్బు వస్తే చాలని చేస్తున్నారు. పాస్టర్ గారులు, క్రైస్తవులు, ఈ లోకంలో మనుషులు అందరూ. పాస్టర్ గారులు అన్నారు ముందు, అందుకే బాబాలు ఉన్నారు, పూజారులు ఉన్నారు, పెద్ద పెద్ద భక్తులు ఉన్నారు. జాగ్రత్త. ఆశ, ఆహారమా ఆశ, ఈ రెండే సైతాను మన ముందు పెడతాది. ఈ రెండిట్లని మనం జయించలేకే భక్తులు ఎదగలేకపోతున్నాం. తండ్రులు మన పిల్లలు మన అంతటిలో అయిపోయారు. అంతేకాదు మన పిల్లలు కూడా కనేశారు. అయినా ఆశ పోవట్లేదు. కుటుంబం యొక్క పరిస్థితులు మారాపోవడానికి కారణం అదే. కుటుంబం దీవించబడకపోవడం కారణం అదే. కుటుంబం అభివృద్ధి చెందకపోవడం కారణం అదే. ఇంక పెద్ద వయసు అయిపోయిన తర్వాత తినడం అవ్వదు. ఇప్పుడు తిండి ఎంతవరకు అంటే, ఏ రోగాలు రాలేదని చెప్పు, ఏ మొక్కలు నరిగిపోతాయి, ఏ దుమ్ములు నరిగిపోతాయి, ఎన్నిసార్లు మాంసం తినేస్తాం. ఓకేనా? ఇది కొంతకాలమే ఉంటుంది మనుషులకి ఈ తిండి గోల. ఇంకా కాస్త వయసు అయిన తర్వాత ఏది పడితే తినకూడదు. కానీ మనిషి చచ్చే వరకు ఉండేది ఆశ. ఇది పోదు. ఇది గనక నీలోంచి పోకపోతే నువ్వు సైతాన్ దగ్గర ఓడిపోయినట్టే. మన బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వలేనట్టే మనం. సహోదరుడు, ఆ భవిష్యత్తు తెచ్చుకో. నీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే నీలో ఆశ చావాలి. సైతాన్ నీకు రకరకాలైన అందాలు చూపిస్తుంది. అవ్వమ్మకి ఏం చూపించింది వయసులో? ఆ పండు ఎలా కనిపించింది చూడడానికి చాలా. మొట్టమొదటిసారి మానవుని పడగొట్టింది కూడా ఆశతోనే, ఆశ దగ్గరే పడగొట్టింది. చివరకు మానవుని పడగొట్టేది కూడా ఆశతోనే పడగొట్టేస్తుంది సాతాను.
తల్లి తండ్రి నీ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే ఈ రెండింటి దగ్గర నువ్వు లొంగిపోయావా సైతానికి, నీ పిల్లలకి నువ్వు భవిష్యత్తు ఇవ్వలేవు. అనుకుంటున్నావు నా పిల్లల కోసం రెక్కలు మొక్కలు చేసుకుంటున్నాను నువ్వు అంటావు, నేను అంటాను, నువ్వు అంటావు. నువ్వెంత రెక్కల మొక్కలు చేసుకో, ఈ రెండింటి దగ్గర నువ్వు సైతానికి లొంగిపోతున్నావు. ఈ సంవత్సరంలో మొదటి ఆదివారం ఇక్కడ ఉంటున్న యవ్వనస్తులు, స్త్రీలు, పురుషులు, తల్లి తండ్రి, పిల్లలు మనందరం దయచేసి అర్థం చేసుకోండి. ఆహారం దగ్గర సైతాన్ని పడగొడుతుంది, ఆశతో పడగొడుతుంది. అది స్త్రీ ఆశ, డబ్బాశ, లోకమాశ, ఏ ఆశో తెలియదు, నువ్వు నేను కనిపెట్టలేము. మొత్తానికి ఆశ చూపించి, ఆశ చూపి అనగగొట్టే ఆలోయలో ఆదామును దిగజార్చే ఆలోయలో, మా ఆశ చూపి అదొక్కే ఆలోయలో ఆదామును దిగజార్చే ఆలోయలో. ప్రియులారా, ఆశతో పడగొడేస్తుంది. యేసయ్యకే ఆశ చూపించింది వెళ్ళి. అందరిలాంటి మానవుడు అనుకున్నది యేసయ్య, అలాగే నువ్వు నేను అందరిలాంటి క్రైస్తవులు అనుకుంటున్న సైతాను కాదని మనం రుజువు చెయ్యాలి. అప్పుడు నువ్వు నిజమైన క్రైస్తవుడివి, అప్పుడు నువ్వు నిజమైన మగోడివి, అప్పుడు నువ్వు నిజమైన ఆడదానివి. నేను అందరిలాంటి క్రైస్తవుడిని కాదు అని రుజువు చెయ్యాలి మన బ్రతుకంతా. అప్పుడు మనం నిజమైన క్రైస్తవులు అవుతాం, నిజమైన మగోడు అనిపించుకో. ఆడదాన్ని కొట్టేసిన దగ్గర కాదు మగోడిని అనిపించుకోవడానికి, మగోడికి అన్నం పెట్టడం మానేసినప్పుడు కాదు నేను ఆడదాన్ని అనిపించుకోవడానికి. ఎవరో తగ్గాయి వాళ్ళకు ఉంటాయిలే. ఇప్పుడు మగోడు బలం ఉంది కాబట్టి ఆడదాన్ని కొడేస్తాడు, ఆడదేం చేస్తుంది, వంట చేయడం మానేస్తుంది. సరిపోయిందా, చెల్లి అయిపోయిందా? అయితే నేనేమనుకుంటున్నానంటే మనందరి కోసం ఈ పౌరుషాలు, ఈ పంతాలు, ఈ పట్టుదలలో సైతాన్ దగ్గర చూపించడానికి వాడండి. నేను నిజమైన క్రైస్తవురాల్ని, సైతానా నేను అందరిలాంటి క్రైస్తవురాలను కాదు, నేను అందరిలాంటి క్రైస్తవుడిని కాదు సైతానా. నా పట్టుదల చూసుకో, నువ్వెంత చూపించు ఆశ. నేను ఆతృత పడను. తిండి కవని, శరీర నేత్రాస కవని. శరీరాశ, నేత్రాశ, జీవపడంబు, ఈ మూడింటి అర్థం చేసుకో. ఈరోజు మనం వింటున్నాం యేసయ్య శరీరం మన చేతిలోకి వస్తుంది. ఏమన్నాడు యేసయ్య? ఇది నా శరీరం. రొట్టెనిచ్చి ఏమన్నాడు? ఇది నా శరీరం. అంటే మనం ఏం తింటున్నాం? శరీరం తింటున్నాం. అర్థం చేసుకో ఎంతవరకు ఆయన తను తాను తగ్గించుకున్నాడు. నా శరీరాన్ని తినండి మీరు. ఇప్పుడైనా తిండి మీద ఆశ తగ్గుతుందేమో, అర్థం చేసుకో. తిండి మీద ఆశ తగ్గుతుందేమో. అప్పుడే చెప్పాడు యేసయ్య, కానీ ఇప్పటివరకు మాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఆ రొట్టెతో ఇచ్చి నా శరీరం అన్నాడు? ఈ మధ్యాహ్న వేళ ఈ సంవత్సరం ప్రారంభం నుంచి దయచేసి, ఇప్పటికి చాలా సంవత్సరాలు విన్నాం మనం ఈ వాక్యాలు అయ్యి, చాలా సంవత్సరాలు చేస్తున్నాం ఈ ప్రార్థనలో, ఈ భక్తి, ఈ విశ్వాసం. కానీ పడిపోతున్నాం ఎక్కడో దగ్గర ఓడిపోతున్నాం. ఒక నెల జాగ్రత్తగా ఉంటున్నాం, రెండో నెల పడిపోతున్నాం. ఏ తిండి దగ్గర, ఏ ఆశ దగ్గర, ఏది కంటికి కనబడినప్పుడు, లేదా ఎక్కడ మంచి భోజనం కనబడినప్పుడు మనలో ఇంకా చెప్పాలంటే ఎంత సిగ్గుచేటంటే అంత సిగ్గుచేటు కలిగిన క్రైస్తవులు మనం. ఎంత సిగ్గుపడవలసిన క్రైస్తవులు అంటే మనం చెప్పలేనంత సిగ్గుపడవలసిన క్రైస్తవులు మనం. ఈ సంవత్సరంలో మనం సిగ్గుపడే క్రైస్తవులంగా కాకుండా సైతానుకు సిగ్గు కలిగించే క్రైస్తవులంగా ఈ సంవత్సరం ప్రారంభం మొదలు పెడదాం. అలాగూ దేవుడు మనల్ని బలపరిచి కాపాడును గాక.